రోహిత్ శర్మ రిటైర్ అవబోతున్నారా? కెప్టెన్గా, ఓపెనర్గా, ప్లేయర్గా ఇండియాకి ఎన్నో అద్భుతమైన విజయాలు, ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారా? లేదా బలవంతంగా రిటైర్ అవ్వమని చెప్తున్నారా? ఇండియన్ క్రికెట్ టీంలో అసలు ఏం జరుగుతుంది? టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే టీ20 కెప్టెన్సీ తొలగించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా సరే కెప్టెన్సీ నుంచి తీసేశారు. రోహిత్ ఆడుతున్న ఏకైక ఫార్మాట్ ఓడిఐ మాత్రమే. ఈ ఓడిఐలో కెప్టెన్సీ కూడా తీసేసిన ప్లేయర్గా కొనసాగుతూ 2027 వరల్డ్ కప్ ఆడాలి అన్న కళ నెరవేర్చుకోవడానికి ఎప్పుడూ లేనంతగా ఫిట్నెస్పై శ్రద్ధ చూపి తన ఫామ్ని అంతకంతకు పెంచుకుంటున్న రోహిత్ శర్మ పైన వెయిట్ షాక్. అసలు ఇండియన్ క్రికెట్ టీంలో ఏం జరుగుతుంది? కోచ్గా గంభీర్, సెలెక్టర్గా అజిత్ అగార్కర్ వచ్చిన వెంటనే ఇండియన్ క్రికెట్ చాలా గడ్డుకాలం నడుస్తుంది. అయితే ఐపీఎల్ లేకపోతే ఒక చిన్న టీములతో 1-2 విజయాలతో సరిపెట్టుకునేస్తుంది. ఒక ఇండియా తప్ప మిగతా అన్ని కంట్రీస్ సీనియర్స్, జూనియర్స్ కలయికతో వాళ్ళ అనుభవంతో ముందుకెళ్తున్నాయి. ఒక్క సిరీస్లో రన్స్ రానంత మాత్రాన టీం నుంచి బయటకు గెంటేస్తారా? ఒక లెజెండరీ కెప్టెన్, లెజెండరీ ఓపెనర్, బెస్ట్ ప్లేయర్ని ఈ విధంగా ట్రీట్ చేసేది? గంభీర్ రూల్స్ ప్రకారం స్టార్ ప్లేయర్ అనేది ఉండకూడదు అంటారు. ఇండియన్ క్రికెట్ ఇంతవరకు నెట్టుకొచ్చింది ఆ స్టార్ ప్లేయర్స్తోనే కాదా? సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్ లాంటి గొప్ప ప్లేయర్స్ని నమ్ముకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని కోట్ల మంది క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళ తర్వాత ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురే ఇండియన్ క్రికెట్ టీంకి మూల స్తంభాలయ్యారు. ఇప్పుడు మిగిలింది రోహిత్ అండ్ కోహ్లీ మాత్రమే. కానీ ఈ స్టార్ ప్లేయర్స్ ఉండకూడదు అనుకుంటే ఓన్లీ యంగ్ ప్లేయర్స్నే తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తే సరిపోతుంది కదా. ప్రజెంట్ గంభీర్, అగార్కర్ చేసేది కూడా అదే. చూసాం కదా ఐర్లాండ్తో, ఇంగ్లాండ్తో టీ20లో ఏమైందో. అదే ఇంగ్లాండ్ ఆ తప్పు చేయట్లేదు, జో రూట్ని తీసుకొచ్చి ఆడిస్తున్నారు. ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ ఎలా ఉందో తెలుసా? ఒక్క మ్యాచ్ ఆడకపోతే రెండో మ్యాచ్ టీంలో ఉండరు. అసలు వాళ్ళ కెరీరే క్లోజ్ అయిపోతుంది. దానికి ఎగ్జాంపులే సంజు శాంసన్. కానీ ఇది గంభీర్ నమ్ముకున్న హర్షిత్ రాణా లాంటి ప్లేయర్స్కి మాత్రం అస్సలు వర్తించదు. ఇలానే ఉంటే ఇండియన్ క్రికెట్ టీం ఏమైపోతుంది? ఎవరు క్వశ్చన్ చేయలేరు, ఎవరేమీ అడగలేరు. రికార్డ్స్ వద్దు, మ్యాచ్ గెలవాలి. ఇండివిజువల్గా ఆడినప్పుడే టీంని ముందుకు తీసుకెళ్తారు. స్కోర్ బోర్డు పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ బాగవుతుంది. ఇండివిజువల్గా ఉండే స్కోర్స్ చూడొద్దంటారు. కానీ సెల్ఫ్లెస్గా ఆడినప్పుడు గేమ్ లేదు, ఫామ్లో లేరు, అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పి మ్యాచ్ నుంచి బయట తీసేస్తారు. వాళ్ళు కెరీర్ క్లోజ్ చేస్తున్నారు. అసలు ఇండియన్ క్రికెట్ టీం ఏం కోరుకుంటుంది? ఒక రోహిత్ శర్మ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్కి, బెస్ట్ కెప్టెన్స్కి మీరు ఇచ్చే వీడ్కోలు ఇదేనా? రాబోయే 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. అక్కడ రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి బెస్ట్ ప్లేయర్స్కి, సీనియర్ ప్లేయర్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల ఇండియన్ క్రికెట్ టీంకి హెల్ప్ అవుదా? అలాంటప్పుడు కోచ్లు కూడా గంభీర్ లాంటి బెస్ట్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ కాకుండా జూనియర్ ప్లేయర్స్తో కోచింగ్, జూనియర్ ప్లేయర్స్తో సెలెక్టర్లు ఉంటే సరిపోతుంది కదా. ఒక మ్యాచ్ సరిగా ఆడకపోయినా, ఒక సిరీస్ సరిగా ఆడకపోయినా ఆ ప్లేయర్ని బయటకు తీసేస్తున్నారు. మరి కోచ్ పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి.